వెల్కమ్ టు మార్నింగ్ టాపిక్. ఈసారి ఒకటి కాదు రెండు భారతరత్నాలను ప్రకటించారు. మొన్న కర్పూరి ఠాకూర్కి ప్రకటిస్తే తాజాగా అద్వానీకి ఇస్తామన్నారు. ఎన్నికల ముంగిట్లో భారతరత్నాలు బీజేపీ సంధించిన రామబాణాల అటు బీసీలతో పాటు ఇటు హిందుత్వవాదుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలేనా? జన నాయకుడు కర్పూరి ఠాకూర్, హిందూ హృదయ సామ్రాట్ అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాల వెనుక రాజకీయ వ్యూహం ఏదైనా దాగుందా? ఇంతకీ ఈ భారత రత్నాల ప్రకటన వెనుక టార్గెట్ 400 స్ట్రాటజీ దాగుందా? అనుకోకుండా ఆర్ఎస్ఎస్ లో అడుగుపెట్టిన అద్వానీ రాజకీయంగా ఆకాశమంత ఎత్తు ఎదిగారు. తన పార్టీని కూడా పాతాళం నుంచి ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన గనుడు లాల్ కృష్ణ అద్వానీ. ఒకప్పుడు బీజేపీ అంటే అద్వానీ, అద్వానీ అంటే బీజేపీ. 1984లో కేవలం 2 లోక్సభ సీట్లకే పరిమితమైన బీజేపీని ఆ తరువాత 200 స్థానాలకు పైగా తీసుకెళ్లడంలో ఆయనదే కీలక పాత్ర. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆయన చేసిన రథయాత్ర జనం గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ఆయన్ని హిందూ హృదయ సామ్రాట్గా మార్చేసింది. అదే కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర కూడా పోషించింది. ఇప్పుడు అద్వానీకి భారతరత్న ప్రకటించి గురువు రుణం మోదీ తీర్చుకున్నారా? గురుదక్షిణ చెల్లించుకున్నారా? పార్లమెంట్ లో ఆయన స్వరం గరం గరం. పొజిషన్ అయినా అపోజిషన్ అయినా ఆ గొంతులో అదే వాడి వేడి. బీజేపీకి భీష్మ పితామహుడి లాంటి వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ. ఇది పేరు కాదు, ఇక చరిత్ర. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఆయన మార్గదర్శి. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడంలో అద్వానీ కృషి ఎంతో ఉంది. ఇప్పటికీ పార్టీలకు అతీతంగా అద్వానీకి అభిమానులున్నారు. మనసా వాచా కర్మణ దేశం కోసం, ధర్మం కోసం ముందుకు కదిలారు అద్వానీ. అందుకే వాజ్పేయితో సహా అందరూ ఆయన్ను గౌరవించారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి పోరాటం చేసిన అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తామని స్వయంగా ప్రధాని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు. మన కాలంలో మనం చూస్తున్న గొప్ప రాజనీతిజ్ఞుడు అద్వానీ అని మోదీ కొనియాడారు. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు మోదీ. అనుకోకుండా ఆర్ఎస్ఎస్ లో అడుగుపెట్టిన అద్వానీ రాజకీయంగా ఆకాశమంత ఎత్తెదిగారు. తన పార్టీని కూడా పాతాళం నుంచి ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లిన ఘనుడు అద్వానీ. ఒకప్పుడు బీజేపీ అంటే లాల్ కృష్ణ అద్వానీ, అద్వానీ అంటే బీజేపీ. 1984లో కేవలం 2 లోక్సభ సీట్లకే పరిమితమైన బీజేపీని ఆ తర్వాత 200 స్థానాలకు పైగా తీసుకురావడంలో అద్వానీదే కీలక పాత్ర. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆయన చేసిన రథయాత్ర జనం గుండెల్లోకి చొచ్చుకు వెళ్ళింది. ఆయన్ను హిందూ హృదయ సామ్రాట్గా మార్చింది. అదే కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది. 1990లో గుజరాత్లోని సోమనాథ్ నుంచి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వరకు రథయాత్ర చేశారు అద్వానీ. ఆయన చేపట్టిన రామ జన్మభూమి ఉద్యమం బీజేపీకి రాజకీయంగా ప్రాణం పోసింది. నిస్తేజంగా ఉన్న పార్టీలో రక్తమాంసాలు నింపి దానిని దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దింది. 2 లోక్సభ సీట్లు బీజేపీని దేశమంతటా విస్తరించేలా చేసింది అద్వానీ రథయాత్ర. అద్వానీ రథయాత్రతో దేశంలోని కోట్లాది హిందువులు బీజేపీ వైపు మళ్లారు. ఇటుకా పేర్చి అయోధ్యలో రాముడి గుడి ఎలా కట్టారో అలాగే బీజేపీకి పునాది నుంచి ఇటుకా పేర్చి దానిని బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేలా చేశారు అద్వానీ. ఆయన రథయాత్రతో బీజేపీకి దేశంలో బలమైన హిందుత్వ ఓట్ బ్యాంక్ ఏర్పడింది. బీజేపీ ఈ రోజు దేశంలో ఒక ప్రచండమైన రాజకీయ శక్తిగా ఉందంటే దానికి అద్వానీ వేసిన పునాదే కారణమంటారు రాజకీయ విశ్లేషకులు. ఇక అద్వానీ చేసిన రథయాత్ర దేశంలోని రాజకీయాలను మలుపు తిప్పింది. ఈ రథయాత్రతోనే నేటి ప్రధాని మోదీ కూడా వెలుగులోకొచ్చారు. అద్వానీ ప్రోత్సాహంతోనే బీజేపీ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ తయారయ్యారు. ప్రధాని మోదీ కూడా అద్వానీ ప్రియశిష్యుడే కావడం విశేషం.
మోదీని అడుగడుగునా అద్వానీ ప్రోత్సహించేవారు. ప్రధాని మోదీకి అద్వానీ రాజకీయ గురువు. ఈ ఇద్దరికీ దశాబ్దాల అనుబంధముంది. అద్వానీ రథయాత్ర చేపట్టినప్పుడు మోదీ వెంట నడిచారు. అద్వానీ శిష్యుడిగా మోదీ గుర్తింపు పొందారు. అద్వానీ, వాజ్పేయి ఇద్దరూ బీజేపీ బడిలో ఒకేసారి చేరారు. హిందుత్వ ఓడిలో కలిసి పెరిగారు. అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రాణ స్నేహితుల్లా కలిసిమెలిసున్నారు. 1998లో అద్వానీ లాంటి కరుడుగట్టిన హిందుత్వవాదిని ప్రధానిగా అంగీకరించడానికి మిత్రపక్షాలు అంగీకరించకపోతే వాజ్పేయిని ప్రధానిగా ఉంచి తాను రెండో స్థానంలో ఉండడానికి అంగీకరించారు అద్వానీ. పార్టీ కోసం తన కెరియర్ను కూడా త్యాగం చేసిన ఘనత ఆయనది. భారతరత్న వరకు సాగిన అద్వానీ ప్రస్థానం తొలినాళ్లలో పాకిస్తాన్లో ప్రారంభమైంది. అప్పటి అవిభక్త భారతదేశంలోని కరాచీలో 1927 నవంబర్ 8న అద్వానీ జన్మించారు. సింధ్ ప్రాంతంలోని కరాచీ, హైదరాబాద్లలో విద్యనభ్యసించారు. అవి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాయి. అద్వానీ 17 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రవేశించి ఆ సిద్ధాంతాలను పూర్తిగా వంటబట్టించుకున్నారు. ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే మానేసి పూర్తిగా దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. అద్వానీ సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వ్యాపారవేత్త. దేశ విభజన అనంతరం 1947 సెప్టెంబర్ 12 నాడు భారత్కొచ్చేశారు అద్వానీ. గాంధీజీ హత్య తర్వాత అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు అద్వానీ కూడా అరెస్ట్ అయ్యారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ పార్టీలో 1951లో చేరిన అద్వానీ రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సహకారంతో మంచి కార్యకర్తగా పేరు పొందారు. ఈయన చురుకుదనం, మాట్లాడే తీరును గుర్తించిన అగ్రనేతలు ఎప్పటికైనా అద్వానీ మంచి లీడర్ అవుతారని అంచనా వేశారు. తర్వాత అద్వానీ రాజస్థాన్ జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1967లో తొలిసారి ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ కు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. 1970లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1975లో మీసా చట్టం కింద అరెస్ట్ అయ్యారు. 1977లో జనతా పార్టీ నుంచి పోటీ చేసి మొరార్జీ దేశాయ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇక 1980వ దశకంలో అద్వానీ పేరు దేశమంతా మారుమోగింది. 1986లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో లోక్సభ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి 86 స్థానాలకు పెంచడంలో అద్వానీ పాత్ర ఎంతో కీలకం. 1989లోనే లోక్సభలో తొలిసారిగా అడుగుపెట్టారు ఆయన. ఇక 1990లో అద్వానీ రథయాత్ర తర్వాత బీజేపీ శరవేగంగా ఎదిగింది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ సంఘటనలో అద్వానీ అరెస్ట్ అయ్యారు. 1998 వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు అద్వానీ. 2002లో ఉప ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2007లో ప్రధానమంత్రి అభ్యర్థిగా అద్వానీ పేరును బీజేపీ సూచించింది. 2008లో మై కంట్రీ మై లైఫ్ పేరుతో తన స్వీయ చరిత్రను అద్వానీ విడుదల చేశారు. భారతరత్న వచ్చిన సందర్భంగా అద్వానీ నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. అద్వానీకి ఆయన కుమార్తె ప్రతిభ స్వీట్లు తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా అద్వానీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అత్యంత వినయంతో, కృతజ్ఞతతో భారతరత్న పురస్కారాన్ని తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఈ పురస్కారం తన ఆదర్శాలు, అనుసరించిన సిద్ధాంతాలకు దక్కిన గౌరవమన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగా మాత్రమే కాదని, తన జీవిత ప్రయాణంలో తన సామర్థ్యానికి తగినట్లుగా చేసిన సేవలకు, పాటించిన ఆదర్శాలకు దక్కిన గౌరవమన్నారు అద్వానీ. दादा बहुत खुश हैं। मैंने जब दादा को बताया, मुझे पता लगा और मैंने दादा को बताया, खुशगुजार हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का धन्यवाद करते हैं और देश की जनता का, जिनसे वो असीम प्रेम करते हैं, उनका भी बहुत धन्यवाद करते हैं. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా 1986 నుంచి 1991 వరకు పనిచేశారు అద్వానీ.
రెండోసారి 1993 నుంచి 1998 వరకు పార్టీ అధినేతగా ఉన్నారు. చివరగా మూడోసారి 2004 నుంచి 2005 వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ కు తన స్థానాన్ని అప్పగించారు. వయోభారం కారణంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఆయనకు ప్రధాని పదవి వచ్చినట్లే వచ్చి అందకుండా పోయింది. అది ఒక్కటే అద్వానీ చేసిన కృషికి పడిన శ్రమకు దక్కని ఫలితంగా కాషాయ దళం చెబుతూ ఉంటుంది. ఇప్పుడు భారతరత్నకు అద్వానీ ఎంపిక కావడంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. बहुत ही सुखद अनुभव देता है और सुख की अनुभूति देता है। अडवाणी जी हमारे उन नेताओं में से हैं, पहली पीढ़ी के नेता हैं, जिन्होंने बाल्यकाल से ही देशभक्ति के साथ अपने आप को जोड़ते हुए నాకు పద్మ విభూషణ్ లభించిన సంతోషం కన్నా మా గురుతుల్యులు శ్రీ లాలకృష్ణ అద్వానీ గారికి భారతరత్న అవార్డు ఇచ్చారని తెలిసి చాలా సంతోషం కలిగింది. అది మాటల్లో చెప్పరానిది. ఎందుకంటే నీతి నిజాయితీతో సిద్ధాంత నిబద్ధతతో విలువను కూడిన రాజకీయాలు నెరపి దేశంలో లక్షలాది మందికి రాజకీయ శిక్షణ ఇచ్చి మాలాంటి వారిని ముందుకు తీసుకొచ్చినట్టే ఆ మహనీయుడిని ఇవాళ భారత ప్రభుత్వం గుర్తించి వారికి భారతరత్న సత్కారం చేయడం చాలా సముచితం. అద్వానీకి భారతరత్న వచ్చిన సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అంతా అద్వానీని అభినందనల వెల్లువలో ముంచెత్తారు. ఒక 50 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో మచ్చలేని మేరుపర్వతం లాంటి శ్రీ ఎల్కే అద్వానీ గారికి భారతదేశ అత్యంత అరుదైన అత్యంత పెద్దదైన ఒక పురస్కారం భారతరత్న రూపంలో వారికి ఇవ్వడం చాలా సమంజసం. హీ డిజర్వ్స్ ఇట్ టు ద కోర్. అడ్వానీ గారికి భారతరత్న బిరుదు ఇచ్చి భారతరత్న అవార్డు ఇచ్చి భారతరత్న అనే ఈ అవార్డుకి ఇంకా వన్నె తెచ్చినట్టు. ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పుడు కూడా ఈ దేశ ప్రజలు అటల్ బిహారీ వాజ్పేయి గారిని కోరుకుంటారు కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారినే ఈ దేశ ప్రధానిగా చేయాలని చెప్పి ముందుండి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎల్కే అద్వానీ గారు. ఒక నినాదం ఉండే, అటల్ అద్వానీ కమల్ నిషాన్ మాంగ్ రహా హై హిందుస్థాన్. ఆ కళలను సహకరించినటువంటి గొప్ప వ్యక్తులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు. కాబట్టి అటువంటి ఎల్కే అద్వానీ గారికి ఈరోజు భారతరత్న ఇవ్వడం చాలా సంతోషం. హిందుత్వ రత్నం అద్వానీకి భారతరత్న ఇచ్చి మోదీ గురుదక్షిణ సమర్పించుకున్నారని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఫస్ట్ కర్పూరి ఠాకూర్ కి భారతరత్న పురస్కారం, నెక్స్ట్ అడ్వానీకి భారతరత్న ఇస్తామని ప్రకటన. ఎన్నికల వేళ మిషన్ భారతరత్న బీజేపీకి ఓట్లను రాలుస్తుందా? మరొకసారి బంపర్ మెజారిటీని తెచ్చిపెట్టబోతుందా? భారతరత్న స్ట్రాటజీతో బీజేపీకి పొలిటికల్ మైలేజ్ గ్యారంటీనా? అటు బీసీల ఓట్లు, ఇటు చూస్తే హిందుత్వవాదుల ఓట్లు గంపగుత్తగా కమలం గంపలో పడబోతున్నాయా? భారతరత్న బాణాలు 400 సీట్స్ టార్గెట్ ని ఛేదించగలవా? రెండు పురస్కారాలకు సంబంధం బీజేపీ స్ట్రాటజీలో భాగమా? మొన్నే కర్పూరి ఠాకూర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించారు. తాజాగా హిందుత్వవాదిగా పేరు తెచ్చుకొని రామజన్మభూమి ఉద్యమానికి ఓ రూపిచ్చి రాజకీయంగా బీజేపీకి ఊపు తెచ్చిన బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి భారతరత్న పురస్కారం ప్రదానం చేస్తామన్నారు ప్రధాని మోదీ. ఈసారి ఇద్దరికి భారతరత్న ఇవ్వడం ఒక విశేషమైతే అద్వానీకి ఇవ్వడం ద్వారా తన రాజకీయ గురువు రుణం మోదీ తీర్చుకున్నారా? భారతరత్న ద్వారా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. మొన్నే రామమందిర స్వప్నం సాకారమైంది. అది శ్రీకారం చుట్టుకుంది మోదీ ద్వారానే అయినా దానికి ఓ ఆకారం ఇచ్చింది అద్వానీ అనేది కాదనలేని వాస్తవం. ఆయన రథయాత్రతోనే ఉద్యమం ప్రారంభమై రామమందిర నిర్మాణానికి పునాది పడింది. ఇక అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన కొద్ది రోజులకే అద్వానీకి భారతరత్న వరించడం యాదృచ్ఛికం కాదంటున్నారు విశ్లేషకులు. ఈ రెండు పురస్కారాలకు సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ స్ట్రాటజీలో ఇది భాగమంటున్నారు వాళ్ళు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 350 నుంచి 400 వరకు సీట్లు సాధించే ప్రణాళిక కూడా ఇందులో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
బీసీలకు గ్యాలం, హిందుత్వం కోసం అద్వానీకి. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్కు చెందిన ప్రముఖ బీసీ నేత దివంగత కర్పూరి ఠాకూర్కు భారతరత్న పురస్కారం ఇవ్వడం ద్వారా వెనుకబడిన వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రామ మందిర నిర్మాణం క్రెడిట్ అద్వానీకే దక్కాలి కాబట్టి హిందుత్వవాదులను సంతృప్తిపరిచేందుకే ఆయనకు భారతరత్న ప్రకటించారని చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు ఈ ప్రకటనలు బీజేపీకి ఖచ్చితంగా రాజకీయ లబ్ధి చేకూరుస్తాయంటున్నారు విశ్లేషకులు. 2024 ఎలక్షన్ ముందల బీహార్కి చెందిన కర్పూరి ఠాకూర్ వెనకబడిన జాతీయులకు ఒక పెద్ద నాయకుడు చరిత్రలో అని ఆయనకి ఇవ్వటం, అలాగే ఎల్కే అద్వానీకి ఏంటంటే రామ్ మందిర్ మూవ్మెంట్ అంతా ఆయనే స్టార్ట్ చేశాడు, ఆయన పేరు మీద జరిగింది. ఇవాళ అధికారులు లేకపోయినా ఆ గుడి కట్టారు, ఈ మోడీయే క్రెడిట్ తీసుకుంటున్నాడు అనుకుంటారు. కాబట్టి అద్వానీ గారికి కూడా ఇవాళ భారతరత్న ఇచ్చారు. కర్పూరి ఠాకూర్కి భారతరత్న, ఎల్కే అద్వానీకి భారతరత్న. ఈ ఎలక్షన్ మొదలవ్వటం తప్పకుండా రాజకీయ లాభానికి ఆ సెంటిమెంట్కి ఇచ్చినట్టుగా ఈ భారతరత్నాలు ఉపయోగపడతాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో భారతరత్న అవార్డుల ప్రకటనలో బీజేపీ వ్యూహాత్మకంగానే వ్యవహరించిందనేది విశ్లేషకుల మాట. అద్వానీ గారి పేరు ప్రస్తావన తెచ్చినటువంటి సందర్భంలో అద్వానీ గారికి కూడా భారతరత్న ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఆ ఉన్నటువంటి లోటును కూడా పూడ్చుకుంటూ పూర్తి స్థాయిలో హిందూ ఓటర్లను తమ వైపు ఆకట్టుకోవాలనేటటువంటి దానిలో భాగంగానే ఇచ్చారు అనేటటువంటి ఒక అనుమానం మాత్రం కలుగుతా ఉంది. అయితే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కొన్ని నిరసన స్వరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయనకు భారతరత్న ఎలా ఇస్తారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నిస్తున్నారు. उस वक्त लाल कृष्ण अडवाणी रथ यात्रा लेकर निकले थे बाबरी मस्जिद को तोड़ने के लिए। जहां कहीं भी ये इनकी रथ यात्रा गई, बेंगलुरु, कोलार, चन्नापटना में 30 लोगों की मौत हुई फसादात में. మరోవైపు అద్వానీకి భారతరత్న వచ్చిన సందర్భంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ మరోసారి తెరపైకొచ్చింది. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం కోసం ఇంకా ఎన్నాళ్లు వేచి చూడాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నందమూరి తారక రాముడికి భారతరత్న ఇవ్వాలని తెలుగు ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ఇప్పటిది కాదు. భారతరత్న పురస్కారాన్ని ప్రకటించినప్పుడల్లా ఎన్టీఆర్ అభిమానులు ఈ డిమాండ్ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైందని, ఇప్పటికైనా ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు.